నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 23.75 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపట్లో ప్రారంభించనున్నారు. అత్యవసర ఇతర సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలతో పాటు అత్యవసరమైనటువంటి చికిత్స అందజేయడానికి ఈరోజు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కాసేపట్లో ప్రారంభించనున్నారు. అసలు ఈ క్రిటికల్ కేర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీనివల్ల రోగులకి ఎలాంటి వైద్య సేవలు అందుతాయి, మరిన్ని విషయాలు మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ క్రిటికల్ కేర్ విభాగం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, రోగులకి ఎలాంటి వైద్య సేవలు అందుతాయి? క్రిటికల్ కేర్ బిల్డింగ్ రావడం వల్ల ఇది అత్యవసరం బిల్డింగ్. సో ఎమర్జెన్సీ కేసులు ఏమైనా సరే ఓపీ వరకు వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎమర్జెన్సీ వార్డుకే వచ్చేయడం వల్ల మనకి ఆ టైం పీరియడ్ని షార్టన్ చేసి ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి అతి తక్కువ వ్యవధిలోనే మనం ట్రీట్మెంట్ అందించే అవకాశం దీనివల్ల ఈ క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల మనకి లభ్యమైంది. ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో ఐసీయూ డిపార్ట్మెంటు, ఏఎంసీ, పిఐసియు, ఎస్ఎన్సియు, ఎన్ఐసియు, డయాలసిస్ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఎక్స్టెన్షన్ ఆల్రెడీ ఈ యూనిట్స్ అన్నీ మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. ఈ క్రిటికల్ విభాగం ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది పేషెంట్లకి మనము సేవలు అందించే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగాయి. ఇప్పుడు 50 బెడెడ్ క్రిటికల్ కేర్ యూనిట్. సో దీని మూలంగా మనకు అదనంగా 50 పడకలు మనకి అందుబాటులోకి వచ్చాయి. సో అదనంగా మనము ఎక్కువ మందికి సేవ చేసే అవకాశము మన మంత్రి గారి సహకారం వల్ల మనకి అతి త్వరలో మనకి బిల్డింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఓపీ సంఖ్య కూడా రోజు గణనీయంగా పెరుగుతుంది. సుమారు ప్రతిరోజు కూడా యావరేజ్గా 1000 మంది కూడా ఓపీకి వస్తున్నారు. అయితే ఈ క్రిటికల్ కేర్ అందుబాటులో రావడం వల్ల కూడా ఈ రోగులకి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. సో మనకి ఎవ్రీడే రోజువారీ ఓపీ చాలా పెరిగింది ఇంతకు ముందు కన్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 నుంచి 1500 ఓపీ స్ట్రెంత్ ఉంటుంది. అట్లనే ఇన్ పేషెంట్లు కూడా అరౌండ్ 475 నుంచి 500 వరకు యావరేజ్గా ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. ఎవ్రీడే అడ్మిషన్స్ మనకు 120 వస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మనకి 400 బెడెడ్ ఉండేది హాస్పిటల్. మనకి ఎవ్రీడే మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మనకి ఈ పేషెంట్ల సేవ ఇవన్నీ మనకు అభివృద్ధి జరిగేసరికి పేషెంట్లు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో ఆ 400 నుంచి ఆల్మోస్ట్ 600 వరకు మనకు వస్తున్నారు. కాబట్టి మంత్రి గారి సహకారంతో 400 బెడ్స్ని కూడా ఇప్పుడు 700 బెడ్స్కి ఎన్హాన్స్మెంట్ అయింది. సో ఇందు మూలంగా మనం ఎక్కువ మంది ఇన్ పేషెంట్లీ అడ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓపీలకు కూడా మనకి అంటే ఇమీడియట్గా తక్కువ టైంలోనే వాళ్ళకి మెరుగైన సేవలు అందించే అవకాశం మాకు ఇప్పుడు లభ్యమైంది. మనతో పాటు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు, శ్రీవాణి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మెడికల్ విద్యార్థులకి క్రిటికల్ కేర్ విభాగం కానీ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు అనేక మౌలిక వసతులతోటి అత్యాధునిక వసతులతోటి ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇవి ఎలా ఉపయోగపడతాయి విద్యార్థులకి? ఇప్పుడు మనకి ఇది కొత్త మెడికల్ కాలేజ్ అవ్వటం మూలాన 5 బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ప్రతి బ్యాచ్లో 150 మంది స్టూడెంట్స్ వచ్చారు. మొన్నే కాన్వకేషన్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కాన్వకేషన్ అయిపోయి ఫుల్ ఫ్లెజ్ డాక్టర్స్గా బయటికి వెళ్ళారు. సో వీళ్ళందరికీ 1 ఇయర్ హౌస్ మ్యాన్షిప్ రొటేషన్ ఉంటుంది. ఇవన్నిట్లోనూ వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇంత మంచిగా ఇలా క్రిటికల్ కేర్ బ్లాక్ డెవలప్ చేయడం వల్ల స్టూడెంట్స్ కూడా బాగా అన్ని విభాగాల్లోనూ పనిచేసి నేర్చుకుంటారు. ఎంతమంది పేషెంట్స్ వస్తే అంత స్టూడెంట్స్కి కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళు కూడా రకరకాల పేషెంట్లని ఎలా ట్రీట్ చేస్తారు అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అన్ని విభాగాల్లోనూ ఇది స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్గా నిలుస్తుంది. ఇది మొత్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి అత్యవసర కేసులు అన్నీ కూడా ఓపీ దగ్గర వేచి ఉండకుండా కూడా తక్కువ సమయంలోనే ఈ క్రిటికల్ కేర్ విభాగానికి కనుక వచ్చినట్లయితే అత్యవసర వైద్య సేవలు అన్నీ కూడా అందిస్తారని చెప్పి కూడా సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఈ క్రిటికల్ కేర్ విభాగం వల్ల ఇటు రోగులకి అదేవిధంగా వైద్య విద్యార్థులకు కూడా అనేక ఉపయోగాలు కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.